హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు హెల్తీ రెసిపీ చేసుకుందాము. హెల్తీ అంటే ఇదిగో చూస్తున్నారు కదండీ! ఇదిగో మైక్రో గ్రీన్స్. మైక్రో గ్రీన్స్ నేను క ఫుల్‌గా వచ్చింది. హార్వెస్ట్ చేసేసాను. ఇప్పుడు ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా! ఇంకా మొలకలు రానివి. అవి మళ్ళా ఒక 1 ఆర్ 2 డేస్‌కి ఇట్లా మొలకలొస్తాయన్నమాట. ఇవి కూడా మనం కట్ చేసేసుకుందాము. హ్మ్. ఇదిగోండి ఇదేమో శనగలన్నమాట. ఇది పెసలు. పెసలు ఆల్‌మోస్ట్ వచ్చేసాయి. పెసలు తొందరగా మొలకొచ్చేస్తాయి. ఈ శనగలు కొంచెం లేట్‌గా వస్తాయన్నమాట. ముందొచ్చినవన్నీ నేను కట్ చేసేసాను. తర్వాత ఇట్లా వచ్చినియి. పెసలు ఆల్‌మోస్ట్ వచ్చేసినియి. ఇంక కొద్ది కొద్దిగా ఉన్నాయి. ఇవి కూడా అస్సల వేస్ట్ చేయకుండా ఇలా కట్ చేసేసుకుందామండి. ముందు కట్ చేసినవి చూపిస్తాను. ఇదిగోండి. ఇట్లా కట్ చేశాననమాట. ఇవాళ మైక్రో గ్రీన్స్ తోటి రోటి పచ్చడి చేసుకుందాం. ఇదిగోండి. దీంట్లో చాలా పోషకాలు ఉంటాయన్నమాట. ఈ మైక్రో గ్రీన్స్ అనేది చాలా చాలా మంచిది. చాలా పోషకాలు ఉంటాయన్నమాట. అందుకని దీంతోటి నేను చట్నీ చేస్తున్నాను. ఇవి కూడా కట్ చేసేసుకుందాము. ఉండండి ఈ ప్లేట్ తీసుకుని దీంట్లో కట్ చేసి వేస్తా. ఇది కట్ చేసేటప్పుడు ఇది కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. ఈ మైక్రో గ్రీన్స్ ఎలా వేయాలి అనేది నేను వీడియో చేశానండి. అది నేను దీనికంటే కూడా ముందే పోస్ట్ చేసి పెడతాను నేను. అది అప్లోడ్ చేస్తాను. అది వచ్చిన తర్వాతే ఇది వస్తుంది. ఎందుకంటే మీకు అర్థమవుతుంది ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది నేను చేశాను. అదొకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. దాని తర్వాత ఈ వీడియో వస్తుందన్నమాట. నేనంతా కట్ చేయడం కూడా చూపించాను అంతాను. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకోవాలి. దీన్ని మాత్రం శుభ్రంగా క్లీన్ అయితే చేసుకోవాలండి. కడిగేసుకుంటూ ఉండాలన్నమాట ప్రతిరోజు. అంటే వీడియోలో నేను వివరంగా చూపించాను. ఒకసారి మీరు అది చూస్తే కనుక అర్థమవుతుంది. అంటే ఒకవేళ మీకు ఏమైనా ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇలా మైక్రో గ్రీన్స్ ఇంట్లోనే చేసుకోవాలి, హెల్తీగా చేసుకోవాలి అనే ఆసక్తి ఉన్న వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుందండి. ఒకసారి అలాగా అది చూడండి. ఇదిగో మొత్తం అంతా మనం ఇలా కట్ చేసేసుకోవాలి. మైక్రో గ్రీన్స్ అంటే ఏం లేదండి, చిన్నగా వస్తాయి కదా! మనం మొలకలు వేసుకుంటాం కదా! ఆ మొలకల కంటే కొద్దిగా కాస్త పెద్దగా వచ్చే మొలకల్ని ఒక 2 ఆకులొస్తాయి. 2 ఆకులొచ్చినప్పుడు ఇదిగో చూసారా ఇలా ఈ 2 ఆకులు ఉంటాయి. దగ్గరగా కనిపిస్తుంది మీకు? ఇలా. ఇలా వచ్చినప్పుడు దీన్ని మైక్రో గ్రీన్స్ అంటారనమాట. దీంట్లో చాలా పోషకాలుంటాయి. బోలెడన్ని పోషక విలువలుంటాయి. ఇలా కట్ చేసేసుకుని వేస్ట్ చేయకూడదని చెప్పి ఇది కూడా కట్ చేసేస్తున్నాను నేను. ఇదిగోండి. ఇప్పుడు ఇవి ఏం చెయ్యాలి అని మీకు చూసారా వేర్లు ఇలా వచ్చేసాయి. ఇలా వస్తాయి అన్నమాట. ఇదంతా ఏం చెయ్యాలి అనేది మీకు అనుమానం వస్తుంది, డౌట్ వస్తుంది. మీకు చెట్లు ఏదైనా ఉన్నాయనుకోండి, ఎవరైనా గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కనుక కంపోస్ట్ చేసుకుంటారు. వర్మీ కంపోస్ట్ అలా చేస్తారు కదా! ఆ కంపోస్ట్ చేసినప్పుడు దాంట్లో వేసేయండి. చాలా సూపర్‌గా వస్తాయి. చెట్లు కూడా బావుంటాయి. మంచిగా కంపోస్ట్ అయిపోతుందన్నమాట ఇది. లేదు కింద నేల ఉన్న వాళ్ళ కుండీలో ఉంటే కుండీలో వేసేసేయండి. మట్టి తవ్వేసి ఇదంతా కుండీలో వేసేసి పైన మట్టి కప్పి పెట్టేసేయండి. అది కొన్ని రోజులకి అదంతా మొత్తం కుళ్ళిపోయినట్టు అయిపోయి మొత్తం కంపోస్ట్ లాగా అయిపోతుంది. లేదు కింద నేల ఉన్న వాళ్ళకి మరీ మంచిది. ఒక గుంట తవ్వేసి దాంట్లో ఏసి కప్పెట్టేసేయండి. హాయిగా మొక్కలేసేసుకోండి పైన. సూపర్ హెల్తీగా పెరుగుతాయి. చెట్లు కూడా చాలా బావుంటాయన్నమాట. అవి ఏమీ లేవనుకోండి, ఇప్పుడు నాలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి, ఏమి చెట్లు అవి లేకుండా ఏం చేస్తాం, డస్ట్‌బిన్‌లో ఏసేయడమే. అంతకు మించి ఏం లేదు. అంతేనండి. నాకైతే చాలా బాధగా ఉంది. మొక్కలైతే అదివరకు ఉండేవి కానీ ఇప్పుడైతే లేవు. ఆహ్, ఇదైతే వేస్ట్ అయిపోతుందనే బాధగానే ఉంది. తీసి ఇంక డస్ట్‌బిన్‌లోనే వెయ్యాలి. అదివరకు నేనైతే ఎంత కంపోస్ట్ చేసేదాన్ని అంతా. ఏది వేస్ట్ చేయకుండా కూరగాయల తుక్కు దగ్గర నుంచి ప్రతీదీ నేను దాచి వర్మీ కంపోస్టు చేశాను. అలా హెల్తీగా ఉండేవి నా చెట్లు.
ఏం చేస్తాం చెప్పండి, కొన్ని కొన్ని అదృష్టాలు కొంతవరకే ఉంటుంది. ఆ కొంతవరకు పీరియడ్ అయిపోయింది అంతే. ఇంకా దాన్ని తలుచుకుని బాధపడడం తప్పించి ఇంకేం లేదు. ఇది తీసేసి నేను బయట పెట్టేస్తాను. మిగిలిన ప్రాసెస్ చూద్దాము. ఇది మెంతి కూర చూసారా. ఆకుకూరలు బాగా కడుక్కోవాలని ఎందుకు చెప్తాను అంటే, చూడండి ఇసుక మొత్తం కనిపిస్తుందా మీకు? దగ్గర నుండి చూపిస్తా, ఒక నిమిషం. ఇదిగోండి మనం పెట్టుకున్నవన్నీ ఇది అనమాట. ఈరోజు నేను చేసేది ఇది పెసలు మైక్రోగ్రీన్స్, ఇది శనగలు మైక్రోగ్రీన్స్. అయితే ఇదిగోండి మెంతాకు కూడా వేస్తున్నాను. ఈ మెంతి కూర చూసారా ఎంత ఇసుక ఇలాగ అనమాట. ఈ వేర్లు ఎలాగో భూమిలోంచి ఉంటాయి కదండి, అందుకని ఇసుక ఉంటుంది. బాగా కడుక్కోవాలన్నమాట, చాలా శుభ్రంగా కడుక్కోవాలి, లేదంటే ఇసుక మనకి నోట్లోకి వెళ్ళిపోతే మంచిది కాదు కదా, అందుకని కడుక్కోవాలి. సో ఇప్పుడు ఇదిగోండి మామిడికాయ వేసుకుని మైక్రోగ్రీన్స్ చట్నీ చేసుకుందాం హెల్దీగా. అలాగే ఇది మామిడికాయ కూడా పెసరపప్పు చేస్తాను. పప్పు అయితే ఉడకబెట్టాను, అది కూడా చూపిస్తాను. దీంట్లో ములక్కాళ్ళు వేసుకుంటాను. మై ఫేవరెట్ మెంతికారంతో చేసుకుందాము. పప్పు పచ్చడి కూడా మెంతికారం వేసి చేసుకుందాం, చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి పప్పు కూడా ఇట్లాగా అయిపోయింది, పెసరపప్పు అనమాట. దీంట్లో పెట్టేశాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత, ఇంకా చల్లారలేదు, బాగా చల్లగా అయిన తర్వాత అప్పుడు తీద్దాం, దీని సంగతి చూద్దాము. ఇవన్నీ ఇలా ఉన్నాయి కాబట్టి ఇది మనం తొందరగా చేసేసుకుందాము. స్కిప్ చేయకుండా అయితే చూడండి, పూర్తిగా చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, చూస్తున్న తర్వాత మీరు చేసుకోవడానికి కూడా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇవన్నీ నేను కడిగేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇవి కూడా బాగా కడుక్కోవాలండి, శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఈ మైక్రోగ్రీన్స్ మన నీటిలో పెరుగుతాయి కాబట్టి బూజులు అట్లా ఏమైనా ఉండవు, కానీ మనం రోజు క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఉండదు. కానీ కడుక్కుంటేనే మంచిది. ఏదైనా కూడా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. కడిగేసుకుని మీకు నేను చూపిస్తాను. మీకు అందరికీ అర్థం అవ్వాలని చెప్తున్నాను అనమాట. కొంతమంది బిగినర్స్ ఉంటారు కదా, తెలియని వాళ్ళకి ఎంత వివరంగా చెప్తే అర్థమవుతుందనే ఒక చిన్న ఆలోచనతో ఇలా చెప్తున్నాను. ఇదిగోండి ఇలా కడిగేసుకోవాలన్నమాట. మొత్తం నేను కడిగేసుకుని ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంతో ఈజీగా మనం సింపుల్గా టేస్టీగా చట్నీ చేసుకుందాం. రోటి పచ్చడి సూపర్గా ఉంటుంది. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాము. ఈ ఆయిల్ పక్కన పెట్టేద్దాం. ఇది కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. పోపు వేయించుకుని తీసేసుకుందాం. ఆయిల్ వేసాను. కొద్దిగా ఆవాలు, అలాగే పోపులు ఇష్టమున్న వాళ్ళైతే వేసుకోండి. శనగపప్పు, మినపప్పు, అంతే. ఇవ్వండి ఇలా వేయించుకోండి చక్కగాను, మాడిపోకుండా. వేగిపోయింది, తీసేస్తాను. నేను ప్లేట్లోకి తీసేస్తాను. అయితే ఇప్పుడు కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఉన్నాయి కదా, ఇవి వేసేద్దాం. మీరు చిన్న చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నా సరే, ఇలా వేసేసుకున్నా సరే వేసేద్దాం. ఇలా ఇవ్వండి. 4 పచ్చిమిరపకాయలు అయితే ఇలా చింపేసి వేసేసుకున్నాను.
ఇవ్వండి పసుపు, అలాగే సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు తగ్గించి వేసుకోండి, కావాలంటే తర్వాత చూసుకుని కలుపుకోవచ్చు. నాకు ఎంత కావాలో అంత వేసుకున్నాను. సో నేను దీంట్లో మామిడికాయలతో చేస్తానని చెప్పాను కదా, ఇదిగోండి పులుపు కోసం మామిడికాయలు ఇవి బాగా పుల్లగా ఉన్నాయి మామిడికాయలు, అందుకని ఇది వేసాను అనమాట. మిగిలిన మామిడికాయ ముక్కలు ఈ మామిడికాయ పప్పులో వేస్తా. ఇది పచ్చడి ఎంతో అవదులేండి, కొద్దిగానే అవుతుంది పచ్చడి. సరే హెల్తీగా చేసుకుంటున్నాం కదా, అందుకని ఒక్క పూటకి సరిపోతుంది. చూసారా ఆకుకూర ఎంత వేస్తే ఎంత అవుతుందండి, ఇంత కూర వేసినా కూడా గుప్పుడు ఇంతే అవుతుంది ఆకుకూర. మొత్తం మగ్గిపోయి ఇలా అయిపోతుంది కదా. ఒక్కసారి మూత పెట్టేసుకుందాం దీన్ని. ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది. ఇది పక్కన పెట్టేసి ఈ స్టవ్ మీద నేను పప్పుకి వేసేసుకుంటాను. ఒక్క నిమిషం. ఇదిగో ఈ స్టవ్ మీద పెట్టేసుకుందాం, వెతల దాని మీద పెట్టేసుకుందాం దీన్ని. పప్పు చూడండి ఉడికిపోయింది బాగాను చక్కగా. అదిగోండి ఇది నేను నెయ్యితో పప్పు కదా, అందుకని నెయ్యి వేసేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసుకుని పోపు వేసుకుందామండి. నెయ్యి కరిగిన తర్వాత పోపు వేసుకుందాం. దీంట్లోంచి వచ్చేటట్టుగా లేదు, ఇది చాలా వేడిగా ఉంది. చూసారా మెత్తగా అయిపోయింది ఇది. ఒకసారి చూద్దాం. ఎంత అయిపోయిందో చూసారా, అమ్మో నీళ్ళు చూడండి ఎంత అయిపోయిందో. కొద్దిగా ఇది జస్ట్ ఒక పూటకు వస్తుంది అంతే. ఆ నీళ్ళు ఎగిరేదాకా మనం ఉడికిచ్చేసుకుందాము. ఇప్పుడు పప్పులోకి పోపు పెట్టేద్దాం. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇదిగోండి పోపు అయితే వేగింది. ఇప్పుడు మనం కరివేపాకు, ఈ మామిడికాయ ఇతర టెంక, ఇది నా మనవరాలకి ఇష్టం అనమాట, అందుకని టెంక వేస్తున్నాను. ఈ మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నవి వేసేస్తున్నాం. కొత్తిమీర లాస్ట్లో వేద్దాం, కొద్దిగా వేసినా కూడా లాస్ట్లో వేసుకుందాం. అలాగే మనం ఉడికించి పెట్టుకున్న ములక్కాళ్ళు ముందుగానే కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకున్నాను అనమాట, అవి కూడా వేసేసుకుందాం ఇందులోని. దాంట్లో ఉప్పు వేసాం కాబట్టి ములక్కాళ్ళు చూసుకుని ఉప్పు వేసుకోవాలి. ఇదిగోండి ఉప్పు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను, కొంచెం పడుతుంది. ఇదిగోండి కొద్దిగా పసుపు, అలాగే ఇంగువ వేసేసి ఒకసారి కలిపేసుకోండి. మనం ఫైనల్గా వేసేది ఒకటి ఉంటుంది, అది లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడైతే నీళ్ళు పోసుకుని ఇవ్వండి. కొంచెం మీకు ఎంత పలుచగా కావాలో అంత చూసుకుని నీళ్లు పోసుకోండి. నేనైతే కొద్దిగా ఇది పలుచగానే చేద్దాం అనుకుంటున్నాను, రైట్ పప్పు పులుసులాగా చేద్దాం అనుకుంటున్నాను, అందుకని ఇన్ని నీళ్ళు పోసాను అనమాట. మీరు కొద్దిగా గట్టిగా చేయాలి అనుకుంటే నీళ్ళు తగ్గించుకోండి. నీళ్ళు మరిగిపోయిన తర్వాత పప్పు కలుపుకుందాం ఇందులోని. అయితే దీని సంగతి చూద్దాం. అప్పుడు
ఇదిగోండి నీళ్ళన్నీ ఎగిరిపోయినట్టే, ఆల్మోస్ట్ ఎగిరిపోయినాయి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. దీంట్లో కూడా ఒకటి వేసేద్దాం. ఇదిగోండి కనిపిస్తుందా? ఇది ఏంటనుకుంటున్నారు? మెంతి కారం వేసేద్దాం. ఇది ఇలాగా ఇంకో కొంచెం కూడా వేస్తాను. అంతేనండి, ఇంత ఈజీగా చేసుకోవచ్చు పచ్చడి. అయిపోయినట్టే. ఇంకా ఆ మెంతి కారం పడింది అంటే పచ్చడి అయిపోయినట్టే. అంతే, సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. నిజమండి, ట్రై చేసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మెంతికారం సంగతి ట్రై చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది ఎలా ఉంది ఏంటనేది, దాని రుచి అర్థమవుతుంది అనమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదిగో చూసారా, ఇలా కలిపేసుకున్నాను నేను. ఇది చల్లగా అయిన తర్వాత రోట్లో వేసుకున్నా సరే, తర్వాత మిక్సీలో వేసుకున్నా సరే వేసుకుని పచ్చడి చేసుకోండి. ఇప్పుడు నేను ఇది కాస్త చల్లారనిచ్చి నేను రోట్లో వేసి దంచుతాను. ఎందుకంటే కొద్దిగానే ఉంది కదా, అందుకని ఒకసారి రోట్లో వేసేస్తాను. ఇది ఇలా మరుగుతూ ఉంటుంది. ఇవి నేను తీసేసి పక్కకు పెట్టి రోల్ కూడా పెట్టుకుంటాను. ఓకేనా? ఇది చల్లగా అయిపోయింది. మనం తీసుకుని రోట్లో వేసేసుకుందాము. రోట్లో వేసుకుని రోట్లో దంచుకుందాం. రోల్ పెట్టుకున్నాను నేను. ఇది ఇలా మరుగుతూ ఉంటుంది. ఇదిగోండి, దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు కొద్దిగా తీస్తా, పైన వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా తీసి పెడతా. ఇది రోట్లో వేసేస్తాను. కొంచెం పోపు కూడా వేసుకుందాము. పోపు వేయించాను కదా, ఆ పోపు కొద్దిగా పైన కలుపుకుందాము. మిగిలింది కొంచెం ఇందులో వేసుకుందాం. ఎంతో లేదు, ఇది కొద్దిగానే ఉంది. చూసారా, పోపు కొద్దిగా వేసేసా ఇందులో. అలాగే ఇది కూడా వేసేద్దాం మొత్తం అంతాను. మీకు ఒకవేళ చింతపండు వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా ఉడికేటప్పుడే నేను మామిడికాయ ముక్కలు వేసాను కదా, అదే టైంలో చింతపండు కూడా వేసేసుకోవచ్చు. నేను చింతపండుతో చేస్తాను, అలాగే ఇలా మామిడికాయతో కూడా చేస్తాను. ఈసారి మామిడికాయ బాగా పుల్లగా ఉంది, పప్పు చేస్తున్నాను కదా, ఇక కొంచెం ఉంటుందని చెప్పి ఇది కూడా పచ్చడి కూడా కొద్దిగానే అని నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఇది కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రోలు ఇది కూడా శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నాను నేను. ఇలా రోట్లో చేస్తే ఎంత బాగుంటుందో. రోటి పచ్చడి ఎంతైనా రుచి వేరుగా ఉంటుంది కదా, బాగుంటుందండి. ఇది చూసారా, ఇలాగా పిప్పిలాగా ఉందన్నమాట. ఇది మీరు చిన్న చిన్న ముక్కల కింద కావాలంటే కట్ చేసేసుకుని వేసుకోండి, సన్నగా వేసుకుని. నేనైతే ఇంకా అప్పడంగా వేసేసాను. మిక్సీలో వేసుకుంటే మెత్తగా నలిగిపోతుంది, కానీ ఇలా కొంచెం అలా తుక్కుతుక్కులా ఉంటే ఇష్టం అనమాట. అందుకని నేను ఇలా చేస్తున్నాను. ఆ కాడలు లాంటివన్నీ తీసేస్తాం అనుకోండి, ఇంకా పచ్చడి ఏది కొద్దిగా కూడా అవ్వదు. అందుకని సరే, అది కూడా నేను పాడు చేసే ఉద్దేశం లేదు, నాకు వేస్ట్ చేయకూడదు అనుకున్నాను. అందుకే ఇలా చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇలా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఆకులు లాంటివే వేసుకోండి. ఓకేనా? లేతగా ఉంటాయి కదా కాడలు, అవే వేసుకోండి. నా దగ్గర కొద్దిగానే ఉంది, అండ్ ఇది కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేక నేను ఇలా చేసుకుంటున్నాను. నేను చేసే విధానం మీకు చూపిస్తున్నాను, ఎలా చేసుకోవాలని ఒక ఐడియాగా అనమాట. అంతే, మీకు నచ్చినట్టుగా మీరు మీకు రుచికి తగ్గట్టుగా మీరు ఎలా చేసుకుంటారో ఆ విధంగా చేసుకోండి. ఒక ఐడియాగా నేను చూపిస్తున్నాను, నా విధానం అనమాట. నేను ఎలా చేసుకుంటానో ఆ విధానంలో నేను చేస్తున్నాను. మైక్రో గ్రీన్స్ రోటి పచ్చడి.
ఇది మెంతి కారం. దీంట్లో కారం మిరపకాయలు ఒకటే వేసాం కదా, ఇప్పుడు మెంతి కారం వేసుకుందాం. ఇంకా కొద్దిగా వేస్తా, బాగుంటుంది కారం కారంగా, ఇంగువ వాసన. ఇంక దీంట్లో ప్రత్యేకించి ఇంగువ వేయలేదండి, ఇవి ఉన్న ఇంగువే దీంట్లోనే. దాంట్లో కదిలిపోతుంది ఊరికే ఇట్లా. ఇంకో వాసన వద్దు, అదిరిపోతుంది. మెంతికారం వాసన. ఇదిగోండి మరిగిపోతుంది చూసారా, అంతా ఉడికిపోయింది చక్కగాను. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా వేసుకునేది ఒకటి ఉంటుంది, మీకు అర్థమైపోయే ఉంటుంది పాటకి. మై ఫేవరెట్, రుచిని పెంచేది. ఈ మధ్య మీ అందరికీ కూడా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మెంతికారానికి చాలా చాలా రెస్పాన్స్ మంచిగా వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్. మీ అందరూ కూడా ఇలా చేసుకోండి. సూపర్ హెల్తీగా ఉంటుంది, మంచి టేస్ట్ అనమాట, చాలా రుచిగా ఉంటుంది. మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలే కదా వేసింది, ఇంగువ, దాంతో రుచి సూపర్గా ఉంటుందన్నమాట. ఇది నా మనవరాలకి, ఇది ఉడికిపోయింది కాబట్టి నేను కొంచెం తీసేస్తాను ఇందులోకి. నా మనవరాల కోసం ఇది తీయాలన్నమాట. ములక్కాళ్ళు ఇష్టం తనకి, అలాగే ఇదిగోండి టెంక కూడా ఇష్టం. అంతే చాలా, ఇంత నుంచి తిందో టెంకే నాకుతుంది. టెంక్ ఇష్టమని టెంక నాకుతుంది అనమాట. ఇది తీసి నేను పక్కన పెడతా. ఇప్పుడు దీంట్లో రుచిని పెంచేది, వాసనను పెంచేది మెంతికారం వేసుకుందామండి, బాగుంటుంది. ఇంతే చాలు, మనం మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఈ మాత్రం మెంతికారం వేసుకున్నాం అనుకోండి, అస్సలు అద్దిరిపోతుంది, గుమాయించేస్తుంది అనమాట. నిజం చెప్తున్నాను. వీధి చివరి వరకు వాసన వస్తుంది. ఇదైతే మా పైన వాళ్ళు కూడా అంటున్నారు, ఏంటండి ఇంత గుమగుమలు ఆడించేస్తున్నారు, వాసన సూపర్గా ఉందంటున్నారు. వాళ్ళకి చెప్పాను, వాళ్ళు కూడా చేసుకున్నారు. అఫ్కోర్స్ వీడియో చూసారనుకోండి. ఇది చూసారా, ఇంతే అయిపోయింది. చాలా సులభంగా చేసేసుకోవచ్చండి. ఫైనల్గా పాపం నా కృష్ణమ్మ కూడా వెయ్యాలి కదా, కొత్తిమీర వేస్తాను కొంచెం. దీంట్లో కూడా కొత్తిమీర వేసి ఒకసారి కడిగేసుకుని, కింద పడింది కదా ఇందులో. అయిపోయిందండి, ఈజీగా సింపుల్గా చేసుకునే మెంతికారం, మామిడికాయ, పెసరపప్పు. అసలు వాసన అయితే ఒక్క లెవెల్లో ఉంది, అదిరిపోతుంది. మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. మిమ్మల్ని అసలు ఇంకా పొగడ్తలతో ముంచెత్తేస్తారనమాట.
ఇది అయిపోయింది. మనం ఇది కూడా దీన్ని ఆపేద్దాము. ఇంకా మరిగిపోయింది కదా, ఆపేసాను, స్టవ్ ఆఫ్ చేసేసాను. మనం మెంతికారం తీసి పక్కన పెట్టేద్దాం. ఇదైతే ప్రాణం కాబట్టి జాగ్రత్తగా దాచుకోవాలి దీన్ని. దీంట్లో పచ్చట్లో ఈ పోపు కలుపుకుందాము. సూపర్. దీన్ని ఇలా పక్కకు పెట్టేద్దాం. ఇదండి ఈరోజు నేను చేసిన మైక్రో గ్రీన్స్ రోటి పచ్చడి, అలాగే ఇది మామిడికాయ పెసరపప్పు విత్ మెంతి కారం. ఇది కమ్మగా తీసిన పప్పు నా కృష్ణమ్మ కోసం అని తీశాను. ఇది సరే, పప్పు ఉడికించిన గిన్నెలోనే తీసేసాను. సో ఏమనుకోకండి, ఇంక వేరే గిన్నెలో వేయకుండా దీంట్లో వేసేసాను. ఇంతేనండి, ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.